హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఈ బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క తీసుకోవాలి. ఈ బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంత కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద బార్డర్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ బార్డర్ నుంచి మనకి బ్లౌజ్ ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి. వెనక భాగానికి ఇలా డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి మెడ భాగం తీసుకోవాలి. మెడ ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం ఇది లూజ్గా పట్టుకోకూడదు. ఈ విధంగా మెడ దగ్గర పట్టుకొని ఇలా స్టిఫ్గా పైకి పట్టుకున్నట్లయితే మెడ జారిపోకుండా ఉంటుంది. మన బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ అడ్డుగా స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ షోల్డర్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం మనకి చంక భాగం స్టిచ్చింగ్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కిందకి మెడ భాగం ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి గీసుకోవాలి. ఈ ఫస్ట్ మార్కింగ్ కటింగ్ కోసం, ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి సెకండ్ మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. షోల్డర్ నుంచి చంక భాగానికి ఈ విధంగా గీసుకోవాలి. ఇది కటింగ్ కోసం మార్కింగ్. ఇప్పుడు నడుము భాగానికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా గీసుకోవాలి. మన బ్లౌజ్ లూజ్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు ఈ విధంగా పైన మార్కింగ్ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం మనం ఇలా ఈ మూలలో ఈ విధంగా కూడా గీసుకొని రౌండ్ చేసుకోవచ్చు. రాదు అనుకునే వాళ్ళు రౌండ్ షేప్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న మెడ కావాలనుకున్న వాళ్ళు, పెద్ద మెడ కావాలి అనుకునే వాళ్ళైతే, లావు ఉండే వాళ్ళ కోసం అయితే కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవచ్చు. కొంచెం ఈ విధంగా కూడా లోతు తీసుకోవచ్చు. మనకి సన్నగా ఉండే వాళ్ళకైతే ఈ పైనుంచి సరిపోతుంది మెడ. ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం బెల్ట్ భాగం ఇక్కడ నుంచి వేరొక ముక్క బెల్ట్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా కటింగ్ పెట్టుకోవాలి కింద భాగానికి. ఇప్పుడు వెనకాల భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో షోల్డర్ భాగాన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్లో మనకి బ్లౌజ్ ఎంతైతే
ఖర్చు భాగం పొడుగుందో చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఉజ్జాయింపు పైన కూడా మామూలుగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా తెలిసిన వాళ్ళు అయితే ఇలా తీసుకోవచ్చు, లేదంటే కొత్త వాళ్ళు అయితే మాత్రం బ్లౌజ్ ఆదిని బట్టి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ముందు భాగానికి వేసుకోవాలి. ఇది ఈ వెనక భాగం పొడవు భాగాన్ని ఈ విధంగా ఎదరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఉక్సుల భాగంతో ఎంతైతే పొడవు ఉందో అంత భాగాన్ని మనం కొలుసుకోవాలి. ఇప్పుడు మిగిలిన మెక్కు పైన వేస్తున్నాను క్రాస్గా. మనకు బ్లౌజ్ సరిపోయే దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల భాగంతో కొలుసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ మధ్య భాగాన్ని తీసుకోవాలి. ఈ షోల్డర్ మధ్య భాగం నుంచి కింద ఖర్చు భాగానికి ఈ విధంగా టైట్గా ఇలా చేయకూడదు, మామూలుగా ఫ్రీగా వదిలి లూజ్ ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనకు పొడవు సరిపోయినప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ముక్క ఎప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి. చుట్టూ మార్కింగ్ చేసుకొని ఎదురు భాగం ఎప్పుడు పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మామూలుగా ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉక్సుల భాగంతో కొలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఈ ఉక్సుల భాగాన్ని ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లోతు తీసుకోవాలి కొంచెం. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కొలుసు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో డాట్ కోసం ఓపెన్ సైడ్ కింద ఖర్చు భాగం దగ్గర ఈ రెండింటి కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వరకు మన లోతు ఎక్కడి వరకు తీయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ మధ్య భాగం తీసుకొని కింద ఖర్చు భాగం డాట్ వరకు ఈ మధ్య భాగంలో షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడికి డాట్ వస్తుందని తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళైతే కొంచెం కిందకి బాగా వేసుకోవాలి లూజ్ కోసం. సన్నగా ఉండే వరకైతే ఈ విధంగా పైకి సరిపోతుంది. ఈ విధంగా నడుము సైడ్ వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ లూజ్ని బట్టి ఈ ఖర్చు భాగం డాట్ ఇలా గీస్తున్నాను ముందు. ఇప్పుడు ఈ భాగం దగ్గర నుంచి మన ఎదర భాగంతోనే కొంచెం లోతు తీసుకోవాలి. చంక భాగం దగ్గర ఈ విధంగా ఈ లూజ్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి దీనికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ షోల్డర్ మధ్య నుంచి ఈ షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా డాట్ వేసుకున్నాం. కింద లోతుకి కింద ఇక్కడ డాట్ వస్తుంది ఇలా అవుది. ఇప్పుడు ఈ మధ్య భాగానికి ఓపెన్ సైడ్ మధ్య భాగానికి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే ఈ మధ్య భాగానికి డాట్ వస్తుంది. ఈ విధంగా కొంచెం ఇది క్రాస్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్లౌజ్ ఉక్సుల భాగంతో మనం ఇది కొలుసుకోవాలి. ఇప్పుడు కింద భాగం డాట్ వస్తుంది. ఇలా ఉండే వాళ్ళైతే ఇది కొంచెం సన్నగా వేసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళైతే కొంచెం కింద డాట్ వెడల్పు పెంచుకోవచ్చు. ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బ్లౌజ్ ఆదని బట్టి మీ డాట్స్ ఎంత అయితే పొడుగున్నాయో చూసుకోవాలి. చూసుకొని ఆ డాట్స్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఈ విధంగా సరిపోతుంది కరెక్ట్గా. మన ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి ఇవి డాట్స్ పొడిగేప్పుడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి డాట్స్. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. మిగిలిన ముక్కతో పెద్దగా ఉండే వాటిని హ్యాండ్స్ ఉంచుకొని చిన్న ముక్కలతో మనం షేప్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇది షేప్ ముక్కలు కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మన ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ ఎంత అవుతుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, ఈ విధంగా 2 మార్కింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నడుము సైడ్ ఎప్పుడు కూడా 2.5 ఇంచెస్ వస్తుంది పొడుగు. ఓపెన్ సైడ్ ఎప్పుడు 3.5 ఇంచెస్ వస్తుంది. సన్నగా ఉండేవారికైతే మన బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి మెజర్మెంట్స్ ఎప్పుడు. ఇప్పుడు ఇదే విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు 2 చొప్పున 4 తీసుకోవచ్చు. తక్కువ అయినప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వేరే కలర్ లోపలికి వేసుకొని తిప్పుకోవచ్చు. ఇప్పుడు 2 పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ముక్కతో బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 పొరల మీద ఉన్నాయి కాబట్టి అవి దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అంటే 2 చేతులకి సరిపోతున్నాయి.
ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ వేసుకోవాలి ముందు. ఈ విధంగా మనకి హ్యాండ్స్ కింద ఫోల్డింగ్ లోపలికి అవుతాయి కాబట్టి ఫోల్డింగ్ వరకు ముందు మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది లూజు ఎంతైతే అవసరం అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చు భాగం బాగా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తగ్గించి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం పైన షోల్డర్ దగ్గర ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం, ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి లూజ్ ఇక్కడ వరకు సరిపోతుంది. ఇప్పుడు పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లోపల ఫోల్డింగ్ దగ్గర ఈ అంచు భాగం దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మన మధ్య భాగం షోల్డర్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలి మధ్య భాగానికి. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ కాబట్టి మధ్యకి డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ రెండు కూడా ఇప్పుడు రైట్ సైడ్ లోపలికి 2 రైట్ సైడ్లు కూడా లోపలికి ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 చేతులకి లూజ్ ఎంత అయితే ఉందో ఖర్చు భాగానికి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ని బట్టి మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 భాగాల పైన కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం తీసుకోవాలి. చేతుల భాగం కూడా ముడతలు రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ కటింగ్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగానికి రావడం కోసం. ఈ లోతు ఎప్పుడు ఎదర భాగానికే రావాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగానికి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు బెల్ట్ భాగం కోసం క్లాత్ వేరే తీసుకోవాలి కటింగ్. ఈ విధంగా వెనక భాగానికి బెల్ట్ తీసుకోవాలి. అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్కి మన నెక్ క్రాస్ కటింగ్ కాబట్టి ఎప్పుడు క్రాస్గా ముక్కలు కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కోసం ఈ విధంగా ముక్కలు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. మనకి తాళ్ళు భాగానికి ఒకటి, ఉక్సులు భాగానికి ఒకటి, రెండు తీసుకోవాలి. ఈ విధంగా ఇవి ఉక్సుల భాగం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.